మంత్రి పొంగులేటి సొంత నియోజకవర్గం పాలేరులో కాంగ్రెస్ నేతల ఓవర్ యాక్షన్ తారాస్థాయికి చేరింది. ఖమ్మం రూరల్ మండలం మంగళగూడెంలో పొంగులేటి అండతో ఒక హస్తం నేత రెచ్చిపోయాడు. పథకాలు ఏవంటూ రేవంత్ సర్కార్ను ప్రశ్నించిన జనంపైనే రుబాబ్ చేశాడు. పథకాలను ఏకపక్షంగా కాంగ్రెస్ కార్యకర్తలకే కట్టబెట్టారంటూ స్థానికులు ఆందోళనకు దిగారు. ఆధారాలతో సహా హస్తం ప్రభుత్వాన్ని నిలదీయడంతో అక్కడే ఉన్న అధికార పార్టీ నేతలకు మాట రాలేదు. సమాధానం చెప్పే దమ్ములేక వీరెల్లి అప్పారావు అనే కాంగ్రెస్ నేత జనంతో గొడవపడ్డాడు. అధికార దర్పాన్ని ప్రదర్శిస్తూ నోటికి పని చెప్పాడు. సర్ది చెప్పాల్సిన కాంగ్రెస్ నేతలు ఇట్లా అడ్డగోలు వాదన చేయడంపై జనం మండిపడుతున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి సాంబా అందిస్తారు. సాంబా, ఏం జరిగింది అక్కడ? ప్రజలు ఏమంటున్నారు? మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి పాలేరు నియోజకవర్గంలో ఉన్న ఖమ్మం రూరల్ మండలం మంగళగూడెం గ్రామంలో ఇవాళ గ్రామ సభ నిర్వహించారు. ఈ సభ నిర్వహించేటువంటి క్రమంలో మొత్తం అధికారులు ప్రకటించినటువంటి లబ్ధిదారుల జాబితా తప్పుల తలకగా ఉందంటూ గ్రామస్తులు నిలదీశారు. ఇల్లున్న వాళ్ళకి మళ్లీ ఇండ్లు ఇచ్చారు. మీరు ఇస్తున్నటువంటి పెన్షన్లు కూడా ఇస్తున్నటువంటి రేషన్ కార్డులలో కూడా అనర్హులకు ఎక్కువ ప్రాధాన్యత కల్పించారని జనం అధికారుల పైన తిరగబడ్డారు. ప్రతి గ్రామంలో ఇదే సీన్ జరుగుతున్నప్పటికీ కూడా ఖమ్మం రూరల్ మండలం మంగళగూడెం మట్టుకు పెద్ద పెట్టిన గ్రామస్తులు తరలి వచ్చి అధికారులతో వాగ్వాదాన్ని దిగినటువంటి ఒక పరిస్థితి. దీని నేపథ్యంలో ఉద్రిక్తత వాతావరణం ఏర్పడింది. అప్పుడు అధికారులు ప్రజల మధ్యన వాగ్వాదం జరుగుతున్నప్పుడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి లీడర్ ఎవరైతే అక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్నారో ఆ లీడర్ వీరెల్లి అప్పారావు జనం మీదకి దూసుకెళ్లి వాళ్ళతో వాగ్వాదం దిగాడు. ప్రజలను శాంతింపజేయాల్సినటువంటి నాయకత్వమే జనం మీద తిరగపడడంతో ప్రజలు కూడా అదే స్థాయిలో అతనితో వాగ్వాదం దిగారు. ఇది పద్ధతి కాదంటూ జనం అతనితో వాగ్వాదం దిగారు. జనం పైన రుబాబు ప్రదర్శించినటువంటి కాంగ్రెస్ నేతలను ప్రజలు కూడా అదే స్థాయిలో అడ్డుకున్నారు, ప్రశ్నించారు. ఇదేంటి గ్రామ సభ పెట్టారు, గ్రామ సభలో అది అర్హులైనటువంటి వారందరికీ కూడా ప్రభుత్వ పథకాలు అమలు చేస్తామని చెప్పారు. కానీ ఈ రకంగా ప్రశ్నిస్తున్నటువంటి ప్రజల పట్ల ప్రభావం ప్రదర్శించమని కూడా ఏంటని కూడా ప్రజలు నిలదీశారు. సేమ్ ఇవాళ జరిగినటువంటి గ్రామ సభల్లో ఒక ఇల్లందు ప్రాంతంలో పాల్గొన్నటువంటి జైపులపల్లి మండలం 9వ మైదానం దగ్గర పాల్గొన్నటువంటి ఎమ్మెల్యే కోరం కనకయ్యని కూడా జనం నిలదీశారు. ఇందిరమ్మ ఇంట్లో ప్రకటనే ప్రధానంగా, అందులో అంతా కూడా లబ్ధిదారుల పేర్లలో మొత్తం కాంగ్రెస్ నాయకుల పేర్లు ఉండడంతో జనం తిరగబడి ఎమ్మెల్యేని కూడా నిలదీశారు. చాలా చోట్ల కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఇందిరమ్మ కమిటీ సభ్యుల పట్ల జనం ఆగ్రహంతో ఉన్నారు. ఎందుకంటే మొత్తం కాంగ్రెస్ నాయకులు లేదంటే కాంగ్రెస్ నాయకులు చెప్పినటువంటి అనర్హులు ఉన్నారు. దాంతోనే జనం తిరగబడుతున్నారు. ఇవాళ మంగళగూడెంలో అదే సీన్ జరిగింది. పెద్ద ఎత్తున జనం తిరగబడడంతో నచ్చజెప్పి అందరినీ శాంతింపజేయాల్సినటువంటి కాంగ్రెస్ పార్టీ లీడర్లు జనం పైన తిరగబడడం అనేది ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశమైంది. ఇప్పటికే గత 3 రోజులుగా జరుగుతున్నటువంటి గ్రామ సభల్లో ఎలాంటి లీడర్ లేకుండా, ఎవరి ప్రోద్బలం లేకుండా ప్రజల్లో తిరగబడుతున్నటువంటి పరిస్థితులను చూసినటువంటి కాంగ్రెస్ నాయకులు ఇది కట్టడి చేయలేమన్నటువంటి నిర్ణయానికి వచ్చినట్టుగా కనబడుతోంది. ఆ ఫ్రస్ట్రేషన్ లోనే జనం మీదకి తిరగబడుతున్నారంటూ కూడా పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. ఏదేమైనప్పటికీ కూడా గత 3 రోజులుగా జరుగుతున్నటువంటి గ్రామ సభల్లో ప్రజా ఆగ్రహం పెళ్లిబుకటం కాంగ్రెస్ పార్టీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారని చెప్పొచ్చు. ఎక్కడ కూడా ఇప్పటి వరకు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 9 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచింది. ఒక సీట్లో గెలిచినటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్యే కూడా పార్టీ ఫిరాయించి అందులో చేరారు. అంటే 10కి 10 ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ కూడా ఒక్క చోట కూడా ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ పాల్గొనకపోవడం అంటే ప్రజాగ్రహాన్ని ఫేస్ చేసేటువంటి పరిస్థితిలో కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు లేదని చెప్పుకోవచ్చు. ఒకే ఒక ఎమ్మెల్యే పాల్గొంటే ఆ ఎమ్మెల్యేని కూడా ఇవాళ ప్రజలు దుమ్ము దులిపినటువంటి పరిస్థితి ఉంది. దాంతో పాటు చాలా చోట్ల కూడా ప్రజలు తిరగబడుతున్నారు. ఇవాళ ఒక ఖమ్మం రూరల్ మండలంలో కాదు, వైరా నియోజకవర్గంలో జరిగినటువంటి విప్లవర్గ గ్రామంలో అయితే 2 వర్గాలు బాహాబాహికి దిగి తన్నుకునే పరిస్థితికి వచ్చింది. చాలా చోట్ల ప్రతిదాడులు కూడా జరుగుతూ ఉన్నాయి. అంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వర్గ విభేదాలను కూడా ప్రజల మీద రుద్దేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇందిరమ్మ కమిటీలే దీనికి ప్రధాన కారణం ఉన్నటువంటి విమర్శ సర్వత్రా ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే ఆ గ్రామాన్ని యూనిట్ గా తీసుకున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రజలెవరు, అర్హులెవరో తెలిసినప్పటికీ కూడా కాంగ్రెస్ కార్యకర్తలతో ఈ జాబితాను నింపేశారన్నటువంటి విమర్శల నేపథ్యంలో కాంగ్రెస్ నేతలు స్థానం కోల్పోతున్నారు. స్వేచ్ఛ. రైట్ సాంబా.